కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఈ రోజు జూన్ 12వ తారీఖున దీనికి సంబంధించినటువంటి ఉద్యమానికి లక్నో వేదిక కానుంది. అంటే నిన్న పూణేలో జరిగింది, ఈరోజు లక్నోలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని హిందూ మతతత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఈ జంజీ ఉద్యమాన్ని అడ్డుకుంటామంటూ అభిజిత్ దీప్కే యొక్క దిష్టిబొమ్మను దహనం చేస్తామంటూ నిన్న మొన్నట్లో సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగే అవకాశం ఉన్నందున ఆ లక్నోలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. అంటే రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగే అవకాశం ఉందేమో అన్న అనుమానంతో లక్నో ప్రభుత్వం అయితే దీనిపై పూర్తిగా పటిష్టమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే అభిజిత్ దీప్కే పిలుపు అందుకున్నటువంటి లక్నో ప్రజలు ఆ ప్రాంతానికి ఆల్రెడీ చాలామంది రోడ్ల మీదకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, అంటే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, నిరుద్యోగులు. అంటే ఇటీవల కాలంలో అక్కడ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు అన్నింటినీ కూడా మూసివేయటం జరిగింది. దాంతోపాటు అక్కడ కొన్ని కార్పొరేట్ సంస్థలు నిర్వహించేటువంటి కోచింగ్ సెంటర్లు రన్ అవుతున్నాయి. అలాగే అక్కడ జరిగినటువంటి కొన్ని ఉద్యోగాలు, వాటి నియామక విధానాలపై అక్కడ చాలామంది ఫిర్యాదు చేశారు గవర్నమెంట్కి. ఈ నేపథ్యంలో ఇప్పుడు లక్నో వేదికగా జరుగుతున్నటువంటి ఈ జంజీ ఉద్యమం ప్రధానంగా ప్రాధాన్యత సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న పూణే వేదికగా సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీలో ఏర్పాటైనటువంటి ఈ జంజీ ఉద్యమానికి కాక్రోచెస్ అన్నీ కూడా భారీ స్థాయిలో, అంటే వేలాదిగా చేరుకున్నారు. అంటే దీన్ని ఎవరో కవర్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక నీతివంతమైన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపై పోరాడుతున్నటువంటి నిరుద్యోగులు, స్టూడెంట్స్, వారి యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి సహాయం చేయవలసినటువంటి మీడియా కూడా చాలా వరకు నిన్న పూణేలో జరిగినటువంటి ఉద్యమాన్ని కవర్ చేయలేదు. అంటే ఇక్కడ అభిజిత్ దీప్కే పూణే ఉద్యమానికి ముందు ప్రెస్ మీట్ నిర్వహించి దీన్ని దశల వారీగా ముందుకు తీసుకువెళ్తున్నాం, జూన్ 13వ తారీఖు టార్గెట్ పెట్టారు. జూన్ 13 కల్లా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ రోజు 12వ తారీఖు, రేపు 13, అంటే రేపటికల్లా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అయితే దీన్ని దశల వారీగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరిస్తున్నట్టుగా అభిజిత్ దీప్కే అయితే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి మొదట పూణేలో నిర్వహించారు నిన్న, ఈరోజు లక్నో, అలాగే బెంగళూరు, హైదరాబాద్, అలాగే జైపూర్, అమృత్సర్, ఇటువంటి ప్రధాన నగరాల్లో, నాగపూర్ వంటి ప్రధాన నగరాల్లో ఈ ఉద్యమాన్ని దశల వారీగా విస్తరిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, దీంట్లో రాజీ పడేది లేదు. ఒకవేళ చేయకపోతే ఈ నెల 20వ తారీఖు, జూన్ 20వ తారీఖుని భారీ స్థాయిలో ఢిల్లీలో మార్చ్ ఫస్ట్ నిర్వహిస్తాం, అక్కడ జంతర్ మంతర్ వద్ద మరొకసారి మా వాయిస్ వినిపిస్తామంటూ అభిజిత్ దీప్కే అయితే తన ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. అయితే పూణేలో జరిగేటువంటి ఈ కార్యక్రమంతో, ఈ జంజీ ఉద్యమంతో దేశం మొత్తం మా వైపు చూస్తుందని చెప్పి మొన్న అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించడంతో నిన్న ఏ మీడియా కూడా దీన్ని కవర్ చేయకపోవడం చాలా బాధాకరం. వాళ్ళు ప్రధానంగా ఒక పార్టీ మీద పోరాటం చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా మతం మీద పోరాటం చేస్తున్నారా, దేని మీద పోరాటం చేస్తున్నారు? వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపై వారు పోరాటం చేస్తున్నారు. దీనికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదే. ఆల్రెడీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా వీళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, మీరు చేసే పోరాటంలో ఈ జంజీ ఉద్యమంలో ఉన్నటువంటి డిమాండ్ ప్రధానంగా చేర్చుకోవాలి. మీరు అధికార పార్టీపై చేసేటువంటి ఇండియా కూటమి పార్టీ సభ్యుగా ఉన్నటువంటి ఈ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ లీకేజీలపై మాట్లాడాలి, విద్యా వ్యవస్థలో లోపాలపై మాట్లాడాలి, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ చేస్తున్నటువంటి అక్రమాలపై మాట్లాడాలంటూ కూడా వాళ్ళకు కూడా అల్టిమేటం జారీ చేశారు. దానికి ప్రతిపక్ష పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. అయితే ఈ జంజీ ఉద్యమాన్ని ఒక విద్రోహ చర్యగా భావిస్తూ ప్రసారం చేయలేనటువంటి చాలా వరకు మీడియాలు నిన్న పూణేలో జరిగినటువంటి ఈ జంజీ ఉద్యమాన్ని అతి తక్కువ నేషనల్ ఛానల్స్, ఆ నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఛానల్స్ మాత్రమే కవర్ చేశాయి. చాలా తక్కువ. మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ ఒక పాకిస్తానీలుగా, విద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో విద్రోహులు ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఈ దేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా విద్రోహుల. అంటే పేపర్ లీకేజ్ చేసేవాళ్ళు, బ్యాంకుల్లో స్కాములు చేసేవాళ్ళు, సొమ్ములు ఎగ్గొట్టేవాళ్ళు, విదేశాలకు పారిపోయి తలదాచుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులుగా అయితే ఈరోజు మా యొక్క భవిష్యత్తు ఈ పేపర్ లీకేజ్ల వల్ల నాశనం అవుతుంది, మా యొక్క సమయం నాశనం అవుతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి అంటూ అడుగుతున్నటువంటి విద్యార్థులు సంఘ విద్రోహులుగా కనబడుతున్నారా? వాళ్ళని ఒక పాకిస్తానీలుగా, విద్రోహ చర్యలుగా చిత్రీకరిస్తూ వస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ సంబంధించి రీల్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి న్యూస్ కావచ్చు,
ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాం. ఎవరు కవర్ చేసినా, కవర్ చేయకపోయినా ఇటువంటి ఉద్యమాన్ని ముందుంచడంలో చాలా వరకు కొన్ని కొన్ని ఛానల్స్ అయితే చొరవ తీసుకొని వీటిని చూపిస్తున్నారు. వాటిలో మేము కూడా ముందుంటామనే చెప్తున్నా. ఈరోజు లక్నో వేదికగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంపై మరి ఏ రకమైనటువంటి ప్రయోగాలు జరగబోతున్నాయి అక్కడ ఆల్రెడీ హిందూ మతానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని సంస్థలకు చెందిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అభిజిత్ దీప్కేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకుంటామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమం ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీయబోతుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని చెప్తున్నటువంటి నినాదమే ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వినబడుతున్న స్వరంగా కనబడుతుందా? ఒక పరిణితి చెందినటువంటి నాయకుల్లా ఈరోజు అభిజిత్ దీప్కే నిన్న పూణే వేదికగా జరిగినటువంటి దాంట్లో ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక ఎడ్యుకేషన్ మేనిఫెస్టో చూసినట్లయితే ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి అంశాలు, ఆయన ఒక ఎడ్యుకేషన్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి అంశాలు చూసినట్లయితే 5 అంశాలతో కూడినటువంటి ఎడ్యుకేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో పేపర్ లీకేజీల వల్ల నష్టపోతున్నటువంటి విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే పేపర్ లీకేజీలు కష్టపడి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కష్టపడి చదువుకొని పేద మధ్య తరగతి వాళ్ళు కూడా కష్టపడి ఉన్నంత అరకొర సౌకర్యాలతో చదువుకుని ఏదో జీవితాలు మెరుగుపరుచుకుందామని చెప్పి పరీక్ష రాస్తే అమ్మాయి ఈరోజు వచ్చినటువంటి పరీక్ష మేము బాగానే రాసామని అనుకున్నట్టు సమయంలో పేపర్ లీకేజ్ జరిగింది. అనర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో టాపర్లుగా వస్తున్నారంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోవాలి? దీనికి సంబంధించి ప్రధాన అంశంగా ఆయనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ మేనిఫెస్టోలో ఈ పేపర్ లీకేజ్ల వల్ల నష్టపోతున్నటువంటి విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే రద్దు చేయబడినటువంటి పరీక్షల వల్ల విద్యార్థుల సమయం, వాళ్ళ డబ్బులు కూడా నష్టపోతున్నారు. అంటే పరీక్షలు నిర్వహిస్తున్నారు, రద్దు అయిపోతుంటే దానికి సంబంధించి ఫీజులు కడతారు, దానికి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఫీజులు కట్టి అన్ని రకాలుగా సమయాన్ని వెచ్చించి దాని మీద దృష్టి పెట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆ రకంగా కూడా వాళ్ళు నష్టపడుతున్నారు. దానికి సంబంధించి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే ఫలితాల ప్రకటనలో జాప్యం చేయటం వల్ల కూడా విద్యార్థుల యొక్క సమయం నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి దానికి కూడా నష్టపరిహారం ప్రభుత్వమే భరించాలని చెప్పారు. అలాగే పరీక్షల నిర్వహణలో తప్పిదాలకు బాధ్యతలైనటువంటి అధికారులపై జవాబుదారీతనం ఉండే విధంగా వాళ్ళని విధించాలి. ఎందుకంటే ఈ పరీక్ష నిర్వహణ ప్రధానంగా అధికారులపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మంత్రుల్లో ఎవరో వాళ్ళ జాప్యం ఇటువంటి దానికి నైతిక బాధ్యత వహించినా ఇక్కడ అధికారులను కూడా విడిచిపెట్టడానికి వేర్లేదు. ఆ శాఖ నిర్వహణలో మంత్రి కూడా కరెక్ట్గా ఉండాలి. ఆయన కరెక్ట్గా ఉంటే కింద అధికారులు కూడా కరెక్ట్గా ఉంటారు. ఎవరైతే దీనికి సంబంధించి అలక్ష్యం చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళకి జవాబుదారీతనం విధించాలి. అలాగే పరీక్షలు మరియు నియామకాల ప్రక్రియలో పూర్తి పారదర్శకత మరియు సంస్కరణ తీసుకురావాలి. ఈ 5 అంశాలతో నిన్న పూణే వేదికగా ఒక ఎడ్యుకేషన్ మేనిఫెస్టో అయితే అభిజిత్ దీప్కే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు దశల వారీగా ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క పోరాటం, ఈ జంజీ ఉద్యమాన్ని కవర్ చేయవలసినటువంటి అవసరం మీడియాకు కూడా ఉంది. అలాగే చాలా మంది నిరుద్యోగులు, అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్లయితే మెగా డిఎస్సికి సంబంధించి ఎంతమంది నిరుద్యోగులు నష్టపోయి ఆ స్కామ్ కూడా బయటపడిన నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఐఎమ్ ఆల్సో కాక్రోచ్ అని చెప్పినటువంటి, అంటే ఈ ప్రశ్నించే వాళ్ళందరూ కూడా ఈ దేశంలో కాక్రోచ్లే. అయితే ఇటువంటి కాక్రోచ్ మనకి ఎవరైతే మానసికంగా సిద్ధపడ్డారో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఈ పోరాటానికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలపవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు లక్నో వేదికగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఆల్రెడీ ఇప్పటికే రోడ్ల మీదకి చాలా మంది అక్కడ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థులు అనేక మంది నిన్న పూణేలో జరిగినటువంటి ఉద్యమం, ఆ జనసందోహం చూసినట్టు ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాలంటూ ఒక ప్రజాస్వామ్య పోరాటంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి అందరూ కూడా వేలాదిగా లక్నో రోడ్లపై అయితే తిరుగుతున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నామన్న నేపథ్యంలో ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ జంజీ ఉద్యమం ముందుకు వెళ్తుంది? అభిజిత్ దీప్కేపై దాడి దాడి చెయ్యాలన్నటువంటి కుట్రతో ఉన్నటువంటి ఈ మతతత్వ సంస్థలను పోలీసులు ఏ రకంగా అడ్డుకుంటారు, ఏం జరగబోతుంది లక్నోలో అన్నది మరిన్ని విషయాలతో మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తా.